గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. ప్రగతి మహోత్సవం ప్లస్ మనకి మహాశిఖర్ అనేది మనకి లీడర్స్ పార్ట్నర్స్ ఎంబీబీఏగా టార్గెట్ కోసం ఎట్లా ఏంటి అనే విధి విధానాల కోసం వచ్చారు. అసలు నేను టాటాలోకి వచ్చిన ఎలా పరిచయమైనది నా ఫస్ట్ ఫోటో చూశారు. ఎలా ఉంది ఫోటో? ఫస్ట్ ఫోటో నాది ఫోటోగ్రఫీ ఫీల్డ్. అంటే ఫోటోగ్రఫీ ఫీల్డ్ అంటే ప్రోగ్రామ్స్ పంపిస్తా, ప్లస్ ఇంకోటి ఏంటంటే ట్రైనింగ్ ఇస్తాను అనమాట. ఫోటోషాప్ క్లాసులు చెప్తాను. ఆ ఫీల్డ్ అనమాట నాది. అట్ల నుంచి వచ్చిన ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు నాకు. జస్ట్ షాప్ రెంట్ కట్టుకొని దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళేవాడిని, ప్రోగ్రామ్స్ పంపించుకుంటూ. అలాంటి పరిస్థితుల్లో నాకు మనకి ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఆపొచ్చినట్టే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అని అంటాం. తర్వాత మన గురువు గారి ద్వారా అంటే ఇప్పుడు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఇంకోటి కూడా మన రీసెంట్గా మనకు వచ్చింది ఆచార్య దేవో భవ. మాతృదేవో భవ అంటే మాకు 2019లో మా అమ్మగారు క్యాన్సర్తో చనిపోయారు. పితృదేవో అంటే 2022లో మా నాన్నగారు కరోనాతో చనిపోయారు. ఆచార్య దేవో భవ నాకు 10th క్లాస్లో నావీ ఎయిర్పెట్లో జాబ్ వచ్చింది. అది ఆపర్చునిటీ నేను ఎట్లా చేసుకోవాలంటే 10th క్లాస్ అంటే మనకు అంత నాలెడ్జ్ ఉండదు. అది ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది ఎవరిని అడిగినా చెప్పలేదు. నావీ ఎయిర్పోర్ట్లో వచ్చింది. దాన్ని అది కూడా యూజ్ చేసుకోలేకపోయినా. ఆపర్చునిటీ దేవో భవ. ఆపర్చునిటీ దేవో భవ అంటే ఆపర్చునిటీ అనేది మనకి నాకు నా షాప్ ద్వారానే వచ్చింది. షాప్ ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. మనకి జస్ట్ ఫ్లెక్సీ కోసం అని చెప్పేసి మన రాంగోపి సార్ అండ్ జ్యోతక్క వీళ్ళిద్దరూ కలిసి ఫ్లెక్సీ డిజైన్ చేయించుకోవడం కోసం సాయంత్రం పూట నా షాప్కి వచ్చారు. మనం డిజైన్ చేసేటప్పుడు కస్టమర్తో బోర్ పట్టుకుంటూ నేను ఎక్కువ మాట్లాడతాను. నేను కస్టమర్ తోటి మాట్లాడుతుంటే ఎట్లా ఏం చేస్తారు ఏంటి సార్ అడిగారు. ఎంత వస్తుంది మంత్లీ, ఎంత వస్తుంది, ఏం చేస్తారు, ఇంకా ఎట్లా ఏంటి అని చెప్పేసి అడిగారు. అడిగినప్పుడు ఇట్లా షాప్ ఇట్లా వెళ్తుంటాయి సార్, ఇట్లా ఇబ్బంది అని చెప్తే నెక్స్ట్ మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తా, దాన్ని యూజ్ చేసుకో అని చెప్పేసి ఏం లేదు జస్ట్ టాటాలో ఏజెంట్గా చేయాలి, 750 రూపాయలు ఎగ్జామ్ ఫీజు అంటే ఏమంటే ఆ ఫ్లెక్సీ అమౌంట్ కూడా తీసుకోకుండా ఏమంటే దానికి సంబంధించి సారే కట్టేశారు ఆ అమౌంట్ తీసుకోకుండా. అట్లా ఆపర్చునిటీ వచ్చింది. వచ్చిన తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ వచ్చింది. ఎగ్జామ్ హాల్ టికెట్ కోసం ఆఫీస్కి రమ్మని ముకుల్ సార్ ఫోన్ చేశారు. అంటే టాటా ఆఫీస్ అంటే పెద్ద ఆఫీస్ అంటే ఎట్లా ఏంటి అని చెప్పేసి సాయంత్రం పూట హాల్ టికెట్ జిరాక్స్ తీసి ఇచ్చారు ముకుల్ సార్. ముకుల్ సార్ ఇచ్చిన తర్వాత ఏమంటే ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఏమంటే సార్ని కలవడం జరిగింది. సార్ని కలిసిన తర్వాత సార్ ఏమన్నారంటే మనకి ప్రాస్పెక్ట్ లిస్ట్ ఇచ్చారనమాట. 100 పేర్లు రాయాలి అని చెప్పేసి సార్ 100 పేర్లు రాయని చెప్పేసి 100 పేర్లు లిస్ట్ ఇచ్చారు. లిస్ట్ ఇచ్చిన తర్వాత ఓకే అని చెప్పేసి బ్యాగ్ ప్రింట్ మొత్తం 100 నేమ్స్ రాసిన, మొత్తం నా కాంటాక్ట్ లిస్ట్లో నుంచే తీసి రాసి ఇచ్చిన. వాళ్ళని రోజుకి 10 మందిని కలవాలి, 10 మందిని పక్కా నువ్వు కలవాలి, నాకు ఫొటోస్ పెట్టాలన్నారు. ఇప్పుడు ప్లే అయిన ఫోటోలు కూడా అప్పుడు సార్ పెట్టిన ఫొటోస్ అవన్నీ సార్ వాట్సాప్ నుంచి తీశాను నేను. అప్పుడు ఏ ఇబ్బంది కలిసినా కూడా నువ్వు కలవాలి, వెళ్ళి మాట్లాడటం అని చెప్పేసి రోజు కలవటం, సార్ ఫోటో పెట్టడం, కలవటం. నాకు అప్పుడు కొటేషన్ తీయడం అవన్నీ తెలియదు, స్క్రీన్ షాట్లు కనుక మొత్తం సారే మొత్తం తీసి చెప్పేది, ఎక్స్ప్లెయిన్ చేసేది. దాదాపు తీసిన వాటిల్లో ఒక పోయినవన్నీ క్యాన్సిల్ అయ్యాయి, ఏది సక్సెస్ రాలే. ఎవరు చెప్పినా కూడా అప్పుడు ఎట్లుందంటే ఆ సత్తు వచ్చే డబ్బులకి ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి ఇన్సూరెన్స్ అంటే అంత అవేర్నెస్ లేదు. నేను వచ్చినప్పుడు అవేర్నెస్ లేదు, ప్లస్ కట్టడానికి కూడా నేను అంటే ఇట్లా ఏంటి అని చెప్పేసి తెలియదు, చెప్పడం రాదు. ఇట్లా ఫెయిల్ అయితే నేను చెప్పేసి సార్ నేను వస్తాను అని చెప్పేసి సార్ వచ్చేది కాల్స్కి.
ఈసారి వచ్చిన తర్వాత అట్లా సక్సెస్ అవుతుంది. ఎక్కడ కూడా ఎన్ని కాల్స్ అయినా కూడా ఫెయిల్, ఏ కాల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్ అయ్యింది. చూద్దాంలే కడదాంలే ఇంత అమౌంట్ అని చెప్పేసి అనేది అట్లా ఫెయిల్ అయితేనే ఉన్నాయి. కాదులెట్టిందిలే మన వల్ల ఆడేదిలే అని చెప్పేసి మళ్ళీ షాప్కి టైం పెట్టడం స్టార్ట్ చేసిన. అప్పుడు ఇక జ్యోతక్క ఫోన్ చేసి అవుతాయి శ్యామ్, నువ్వు నిరుత్సాహపడకు, నువ్వు చెయ్యి అవుతాయి అని చెప్పేసి అక్క బాగా నాకు మోటివేషన్ చేయడం, కాల్స్ చేయడం అట్లా చేశారు. జస్ట్ మా ఫ్రెండ్కి మా ఊర్లోనే ఎలపగా చేస్తాడు అతను పోయి వాడు చెప్తే నీ గట్టలే కానీ మా సార్లు గట్టడం వెళ్ళని చెప్పేసి వెళ్తే మనకి ఇక్కడ పల్లెగూడెం దగ్గరలో ఉన్న సబ్స్టేషన్కి వెళ్ళారు. సబ్స్టేషన్లో వెళ్ళిన తర్వాత రమేష్ సార్ని వాళ్ళందరూ తీసుకొని వెళ్ళారు. ఫస్ట్ ఒక్కరు చెప్పిన తర్వాత సబ్స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ కట్టారు ఒకేసారి. ఒక్కరోజునే దాదాపు 2.5 లక్షలు బిజినెస్ అయిపోయింది ఒక్క నైటే. అప్పుడు ఒక్కనైతే అదే రోజు మనకి అప్పుడు శ్రీలంక ట్రిప్ అచీవ్ అయినాయి వెంబటే. 1 డేలోనే శ్రీలంక ట్రిప్ అచీవ్ అయినా అందరు గట్టడం స్టార్ట్ చేశారు. ఎక్కడి నుంచి పాలసీ తోటి ఆ శ్రీలంక ట్రిప్ తోటి అచీవ్ అయిపోయిన కాల్స్ సక్సెస్ అవ్వడం అవన్నీ టోటల్గా జరుగుతూ ఉన్నాయి. ఏమంటే ఒకసారి సార్ ఆఫీస్కి పిలిచి నీకు సరే లీడ్ కోడ్ తీసుకుంటావా అని చెప్పేసి అన్నారు. లీడ్ కోడ్ అంటే ఏందో నాకు తెలియదు అసలు. ఆ రోజు ఫోన్ చేసి పిలిచి లీడ్ కోడ్ తీసుకుని వచ్చామంటే సరే సార్ చెప్తారు అని చెప్పేసి లీడ్ కోడ్ అంటే ఏందో తెలియదు, ఎంతమంది ఏంటనేది తెలియదు, జస్ట్ 5 నేను ప్రిపేర్ చేసి ఉంచుకో అని చెప్పేసి 5 స్టార్ట్ చేసిన. ఫస్ట్ 1 మంత్లోనే కోడ్ వచ్చిన 1 మంత్లోనే బిఏ అయిపోయినా. ఫస్ట్ టైం ఏం తెలిసా వీళ్ళందరినీ ఎల్పీల్ చేయాలి. అప్పుడు మనం ఇద్దరు ఎల్పీల్ చేయాలి, ఎల్పీల్ కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి చెప్పిన. షార్ట్ టైంలో వెంబటే 1 డేలో వాళ్ళు చేయటం, నెక్స్ట్ దాంట్లో వచ్చిన వాళ్ళే వెంబటే ఆ వీడియోలో ఉన్నారు. ఏమంటే బిఏ అయిపోయినా. బిఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎస్బీఐ ఎప్పుడని చెప్పేసి ఏమంటే మళ్ళీ టార్గెట్ ఎన్ని మంత్లో అవుతుందని చెప్తే 9 నెలలు 10 నెలలు సార్ అన్న. లేదు నువ్వు జస్ట్ 2 మంత్స్లో మళ్ళీ ఎస్బీఐ కొట్టాలని మళ్ళీ టార్గెట్ ఇచ్చారు. సార్ ఏం చెప్తారే నేను సారే నాకు ఫోకస్గా పనిచేస్తున్నాను. ఓకే ఎస్బీఐ అని చెప్పేసి సరే అని చెప్పేసి 2 మంత్స్ అనేసరికి నాకు 5 మంత్స్లో ఫస్ట్ 5 మంత్స్లో ఎస్బీఐ కంప్లీట్ చేసింది కూడా నేను అప్పుడు ఒకేసారి పాయింట్స్ వైజ్గా 40 లక్షల బిజినెస్ తోటి చేయడం జరిగింది. నెక్స్ట్ అలా ప్రిపేర్ చేసుకుంటూ ఇలా నా జర్నీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ సిబిఐ ఎప్పుడైనా అడిగారు సార్. సిబిఐ అంటే మొత్తం 90 లక్షలు ఎట్లా సార్ ఏందని చెప్పేసి అంటే అవన్నీ తెలియదు నాకు. జస్ట్ మళ్ళీ 6-8 మంత్స్లో కంప్లీట్ చేసి మళ్ళీ టార్గెట్ ఇచ్చేసరికి ఒకేసారి సరే సార్ అని చెప్పేసిన. ఎస్బీఐ టు సిబిఐకి 9 నెలల్లో కంప్లీట్ చేసిన. మొత్తం 19 నెలల్లో నా జర్నీ కంప్లీట్ అయింది. ఇలాంటి ఆపర్చునిటీ మనకి ఏదైనా ఇప్పుడు మనం చెప్తున్నాం, ఏజెంట్ల దగ్గరికి చెప్తున్నాం ఆపర్చునిటీ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు దాదాపు మొన్న ప్రైమరీ స్కూల్లో టీచర్గా కాంట్రాక్ట్ టీచర్గా చెప్పడం కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారు. దాదాపు ఆ పోస్ట్ ఉన్నాయి 15. వాళ్ళు వచ్చింది 1000 మంది వచ్చారు ఒకేసారి ఆ పోస్టులకి. అంతా అంటే అట్లా ఉన్నారు చాలామంది. అందుకని ఆపర్చునిటీ దేవోభావ, వచ్చిన ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవాలి, దాన్ని న్యాయం చేసుకోవాలి. నా లైఫ్లో టాటా అనేది రావటం నాకు ఒక అదృష్టం. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఇవన్నీ పడుకుంటూ ముందుకు వచ్చిన ఈ జర్నీ అనేది నాకు టాటా లేకపోతే నేను ఈరోజు నాకున్నటువంటి ఒక 2 ఎకరాల పొలాన్ని అమ్ముకునేవాడిని. అలాంటి అప్పుల్లో నుంచి కూడా బయటకు వచ్చిన నేను. ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చిన రాంగోప్ సార్కి మరియు ముకుల్ సార్కి, సార్ ఎప్పుడైనా బిజినెస్ చేయాలి ఫెయిల్ అవుతుంటే పెండింగ్స్ వస్తుంటే కొత్త పెండింగ్స్ నాకే వస్తాయి. ఫస్ట్ మన ఆఫీసులో పెండింగ్స్ వస్తున్న కొత్త నీకే వస్తాయి. సార్ని అడిగితే సార్ ఈ పెండింగ్ ఉంది సార్, ఈ పెండింగ్ నీకే వస్తాయా, కొత్త పెండింగ్లు ఎవరు ఉందంటే నాతోనే స్టార్ట్ అయింది ఆఫీసులో. ఇదేం తప్ప ఎవరికి రాని వస్తాయి కొత్త బాగా నేను నిరుత్సాహపడితే మళ్ళీ ముగ్గురు సార్లు మోటివేట్ చేసి నువ్వు చెయ్యి, నువ్వు దాని గురించి ఆలోచించకు, బిజినెస్ మీద ఫోకస్ చేయి అని చెప్పేసి ఎప్పటికప్పుడు మోటివేషన్ ఇవ్వటం. మరియు అలాగే రమేష్ సార్ కూడా కాల్స్కి సపోర్ట్ చేయటం. అప్పుడున్న ఆంజనేయులు సార్ కానీ, నెక్స్ట్ ఇప్పుడున్న శ్రీధర్ సారు, శ్వేత మేడం చాలా హెల్ప్ చేశారు. వీళ్ళందరికీ పేరు ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను. టాటా అనేది
నా జీవితంలో మర్చిపోలేనిది. నా లైఫ్ ఎందుకంటే ఆ రోజు 10th క్లాస్లో వచ్చిన నావీ ఎయిర్పోర్ట్లో జాబ్ అందుకే పోయింది 13. దానికంటే ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఈరోజు వచ్చింది. ఆ రోజు ఆపర్చునిటీ మిస్ చేసుకున్నా, ఈరోజు ఆపర్చునిటీ నా జీవితాన్ని మార్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాంగోప్ సార్ అండ్ జ్యోతక్క, ముకుల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇదండి ఒక సామాన్యుడు సిబిఐ అంటే కదా ఒక కాస్ట్ కోర్ బ్రాంచ్ కంపెనీ సిబిఐ ఉన్నప్పుడు ముక్కు సాగించింది. ఆ డిజిగ్నేషన్ అనేది చాలా సింపుల్గా అచీవ్ అయిపోయాడు. అంటే ఇక్కడ ఏంటంటే తనలో ఒకటి ఏంటంటే చెప్పినాడు షాప్ దూకు అంటే ఇక్కడ దూకుతాడు. అండి ఎందుకు సార్ దూకాల, ఎప్పుడు దూకాలి ఏముండదు, దూకు షాప్ అంటే దూకు, అట్లా సరెండర్ అవుతాడు. రియల్ అట్లా సరెండర్ అయిన వాడికి సక్సెస్ వస్తుంది. ఏ ఒక్కడు కూడా దాన్ని హానిగా చెప్పం కదా మనం. సో రియల్లీ అట్లా ఎవరైతే సొంత తెలివితేటలో వాడకుండా సరెండర్ అవుతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎవరు నవ్వుకున్నా సీరియస్గా ఉన్నా ఇది ఫ్యాక్ట్. ఇది ముగ్గుసారికి అట్లే సరెండర్ అయ్యారు తను అంతే. సో ఇది చేయాలి. ఇంకోటి అంటే ఎప్పుడు పిచ్చోడ పని చేస్తారు, ఉన్మాదం అనమాట. మేము ఉన్మాదం పదం కూడా వాడతాం దీనికి. ఏంటంటే పొద్దున్నే వెళ్తే తను ఎంబీఐటీ క్రియేట్ చేశారు. నేను ఎంబీబీ అయినా కూడా ఎంబీఐటీ క్రియేట్ చేయలేదు, చేయను కూడా. కానీ తను ఎంబీఐటీ క్రియేట్ చేశారు. వాళ్ళిద్దరు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. కేవలం 3 నెలల్లోనే ఇక ఇద్దరు మార్నింగ్ ఒకే బండి ఎక్కడం పోవడం కాసు చూసుకుని రావడం. అంటే ఎంబీఐటీ క్రియేట్ చేయడం ఈజీ కాదు. అతను ఎంబీఐటీ క్రియేట్ స్థానం దిగిన సిబిఐ అయిపోయాడు. అంటే మన టీం సక్సెస్ లో మన సక్సెస్ ఉంటుంది. ఆ టీం సక్సెస్ ని మన సక్సెస్ పంచుకోవడంలో తను 100% సక్సెస్ అయ్యాడు. ఒక అంటే ఇక్కడ టాటా యొక్క ప్లాట్ఫామ్ ఎంత గొప్పగా వచ్చిందంటే ఒక సామాన్యుడు కూడా తన యొక్క కళలు నిర్ణయం చేసుకొని ఒక స్థాయికి వెళ్ళిపోయేదని తీసుకొచ్చింది. సో థ్యాంక్ యూ సార్. నేనండి మంచి నిలకడగా పనిచేసే వ్యక్తులతో కలిసి చాలా హ్యాపీ ఫీల్ అయినాను. ఆల్ ది బెస్ట్. సో సూపర్.